షలోం మిత్రులరా, ఈరోజు నేను కన్యక గర్భము ధరించదు అని చెప్పడం జరిగింది. కన్యక అనే పదము యెషయా గారికి తెలియదు, ఆయన చెప్పలేదు. అక్కడ ఉన్నటువంటి పదానికి అర్థం వేరు. హీబ్రూ లేఖనాలని అర్థం చేసుకోవడానికి, హీబ్రూ అక్షరాలని అర్థం చేసుకోవడానికి దాని యొక్క పరిధి, దాని యొక్క విధానము, చిన్నక్షరమా పెద్దాక్షరమా, దాన్ని ఏ విధంగా సాగదీసి ఉన్నదా కుదించి ఉన్నదా, వీటిని బట్టే వారి యొక్క భాషకి అర్థం అనేది ఉంటుంది. కాబట్టి రాసినటువంటి ఒక పదానికి అనేకమైన అర్థాలు ఉంటాయి. అర్థాలు ప్రకారంగా దాని యొక్క భావం అనేది కింద ప్రకారంగా వెళ్తుంది. యేసు పరిశుద్ధాత్మ ద్వారా పుడతాడు అని యెషయా గ్రంథంలో ఉందా? లేదు కదా. దానికే చెప్తున్నాను.